హాయ్ ఫ్రెండ్స్, ముందుగా మన ఛానల్ కి స్వాగతం. ఈ రోజు మన ప్రయాణం హైదరాబాద్ టు గోవా. అది ఫ్లైట్ లో ఓన్లీ చీపెస్ట్ ప్రైస్ 2000 రూపాయలు. అది ఏ విధంగా ఎలా అనేది పూర్తిగా ఈ వీడియో చూడండి, క్లియర్ గా మీకు చెప్తాను. ముందుగా ఎయిర్పోర్ట్ లోకి ఎంటర్ అవ్వగానే ఈ విధంగా ఏమేమి తీసుకువెళ్ళాలి తీసుకువెళ్ళకూడదో క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ అదే విధంగా అక్కడ చూపిస్తున్నా చూడండి, క్లియర్ గా చూసుకోండి. ఏవి తీసుకువెళ్ళకూడదో క్లియర్గా తెలుసుకోండి. క్యాబిన్ వచ్చేసరికి 7 kgs, అదే లగేజ్ వచ్చేసరికి 15 kgs. సో ఇది గుర్తుపెట్టుకోండి క్లియర్గా. ఈ డొమెస్టిక్ ఫ్లైట్స్కి ఈ విధంగా ఉంటుంది, ఇంటర్నేషనల్ ఫ్లైట్స్కి వేరే విధంగా ఉంటుంది. ఇది క్లియర్గా చూసుకోండి. తర్వాత సెల్ఫ్ చెకప్ ఉంటుంది. టికెట్ ఏదైనా ఒక ఒరిజినల్ కార్డు, ఆధార్ కార్డు, పాన్ కార్డు, సేమ్ నేమ్ స్పెల్లింగ్ కరెక్ట్గా ఉండాలి. మనం ఏ విధంగా బుక్ చేసుకున్నామో అదే స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా మీ ఒరిజినల్ కార్డు కూడా అదే విధంగా ఉండాలి. ఆధార్ కార్డు, పాన్ కార్డు లేదా ఏదైనా గవర్నమెంట్ ఇష్యూ చేసిన కార్డు. ఓకేనా? మీకు ప్రింట్ తీసుకోవచ్చు టికెట్ని, లేదంటే మీ ఫోన్లో కూడా సరిపోతుంది. చూపిస్తే స్కాన్ తీసేసుకొని లోపలికి ఎంటర్ చేస్తారు. ఎంటర్ అయిన తర్వాత మీరు ఈ విధంగా ఇక్కడ మిషన్స్ కనిపిస్తున్నాయి చూడండి. ఈ విధంగా చాలా మిషన్స్ ఉంటాయి. సో వాటి దగ్గరికి వెళ్ళి అక్కడ మీ యొక్క బోర్డింగ్ పాస్ని తీసుకోవచ్చు. ఏ విధంగా అనేది ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ మీ ఫ్లైట్ యొక్క పిఎన్ఆర్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి. అది మీ మొబైల్లో ఉంటుంది. టికెట్ బుక్ చేసుకున్నప్పుడు మీకు అది చూపిస్తుంది. అది ఎంటర్ చేశాక రీప్రింట్ బోర్డింగ్ పాస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ పిఎన్ఆర్ ఎంటర్ చేస్తే మీకు ఈ విధంగా బోర్డింగ్ పాస్ వచ్చేస్తుంది. సో దీన్ని తీసుకువెళ్ళాక మీరు లోపలికి ఎంటర్ అవ్వడానికి మీకు ఇంకొక చెకింగ్ పాయింట్ ఉంటుంది. ఇక్కడ ఖచ్చితంగా మీరు మీ బెల్ట్తో సహా మీ బ్యాగ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క వస్తువు ఇక్కడ బెల్ట్ పైన వాళ్ళు ఇచ్చే ఒక బాక్స్లో పెట్టాల్సి ఉంటుంది. అవి స్కాన్ చేస్తారు. మిమ్మల్ని కూడా పూర్తిగా స్కాన్ చేసి లోపలికి పంపించేస్తారు. ఇంతే. ఎప్పుడైతే మీరు చెకప్ అయిపోతుందో మీరు లోపలికి వెళ్ళిపోతారు. మీ యొక్క గేట్ నెంబర్ బోర్డింగ్ పాస్ పైన లేదంటే లోపలికి వెళ్ళాక స్క్రీన్స్ ఉంటాయి. ఈ విధంగా ఈ స్క్రీన్ పైన చూపిస్తుంది మీ ఫ్లైట్ నెంబర్ ఏ టైంకి ఉంటుంది, దాని తర్వాత ఏ గేట్కి వెళ్ళాలనేది చూపిస్తుంది. స్విచ్ దాదాపు 1 నుండి చాలా గేట్స్ ఉంటాయి. ఆ గేట్కి కూడా ఇట్లా యారోస్ ఉంటాయి, గుర్తులు ఉంటాయి. దాన్ని బట్టి లోపలికి వెళ్ళిపోవచ్చు. సో ఎయిర్పోర్ట్ని ఓకేనా, షాపింగ్ చేయడానికి ఇప్పటి నుండి ప్రారంభమవుతుంది. ప్రతి ఒక్క షాప్ ఇక్కడ ఉంటుంది, మీరు ఎంజాయ్ చేసుకోవచ్చు. ఆల్కహాల్ నుండి ప్రతిది కూడా షాపింగ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ ఎంతైనా కాస్ట్ ఎక్కువనే ఉంటుంది. సో అది క్లియర్గా గుర్తుంచుకోండి. బయట దానికంటే ఇక్కడ కాస్ట్ ఎక్కువనే ఉంటుంది. సో ఇది మైండ్లో గుర్తుంచుకోండి. సో మీరు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చేసరికి చాలా పెద్దదండి. ఎంతసేపు లేఅవర్ ఉన్నా కూడా మీ యొక్క ఫ్లైట్కి ఈజీగా టైంపాస్ చేసుకోవచ్చు ఫ్లైట్ ఎక్కేంత వరకు. ఓకేనా? ఇప్పుడు మనది వచ్చేసి 6th గేటు. మనం వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ చూశారు కదా, అయితే ఈ విధంగా షాపింగ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీరు ఈ పైన చూస్తున్నటువంటి ఇది బార్ అండి. ఈ పైకి వెళ్ళి ఎక్సిలేటర్ పైనకి వెళ్తే ఇది బారు. ఇక్కడ మీరు ఆల్కహాల్ తీసుకోవచ్చు. దీనిపైన చూడండి ఎయిర్పోర్ట్ ఏ విధంగా కనిపిస్తుందో. సో మళ్ళీ మనం ఇప్పుడు కిందికి దిగాక ఇక్కడ మన యొక్క 6th గేట్కి వెళ్తే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి ఏ టైంకి మన ఫ్లైట్ ఉంది. హైదరాబాద్ టు గోవా. మన ఫ్లైట్ నెంబర్ వచ్చేసరికి 2871 ఇక్కడ డిస్ప్లే అవుతుంది చూడండి. టైం వచ్చేసరికి 7:55 డిపార్చర్ అవుతుంది. సో అరైవల్ వచ్చేసరికి 9:10. సో ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది కదా టికెట్. ఈ 2000 పడడానికి గల కారణం ఏమిటంటే నేను దీనిని దాదాపు 25 రోజుల ముందుగానే నేను టికెట్ బుక్ చేసుకున్నా కాబట్టి నాకు ఈ ప్రైస్ వచ్చింది. సో ఇంత తక్కువ ప్రైస్ ఏ విధంగా వచ్చింది అనేది మీకు అర్థమైంది అనుకుంటా. సో ఎప్పుడైనా సరే అదే రోజు లేదంటే వారం రోజుల ముందు కొంచెం తక్కువ ఉంటుంది. అదే 15-20 రోజుల ముందు అయితే ఇంకా చాలా తక్కువ వస్తుంది. కాబట్టి మీరు ముందుగా మీ యొక్క టికెట్ని బుక్ చేసుకుంటే చాలా తక్కువగా మీరు టికెట్ని తక్కువ ప్రైస్లోనే బుక్ చేసుకోవచ్చు. సో ఈ ట్రిక్ని ప్లే చేసి నేను ఇంత తక్కువకి ఈ ఫ్లైట్ని బుక్ చేసుకోగలిగాను. ఎందుకంటే ఈ సీజన్ డిసెంబర్ 31 అంటే మీకు తెలుసు కదా గోవాలో ఎటువంటి ప్రభంజనం ఉంటుందో. సో కాబట్టి మరి ఫ్లైట్ రేట్స్ కూడా చాలానే ఉంటాయి. కాబట్టి నేను ముందుగానే ఈ యొక్క ప్లాన్ని డిసైడ్ అయ్యాను కాబట్టి నేను వెళ్తానని. సో మీరు కూడా వెళ్ళాలనుకుంటే ఎక్కడికైనా సరే ఇదే కాదు ఇంకా వేరే ఏ ప్రదేశానికి వెళ్ళాలనుకున్నా ముందుగానే ఒక 10 days ముందుగానే మీరు కనుక
టికెట్ బుక్ చేసుకుంటే చాలా తక్కువ ప్రైస్లోనే మీకు వస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ. ఈ విధంగా నేను టికెట్ బుక్ చేసుకున్నాను. మీరు కూడా ఈ ట్రిక్ని ప్లే చేయండి. ఇది అందరికీ తెలుసు, అయినా మళ్ళీ మీకు ఒకసారి రివైండ్ చేస్తా ఉన్నాను. సో మీకు తెలిసి ఉంటే స్కిప్ చేయండి, ఓకే, నో ప్రాబ్లం. తెలియని వాళ్ళకి మాత్రమే. ఇక్కడ చాలా చోట్ల డ్రింకింగ్ వాటర్ ఫ్రీగానే అవైలబుల్ ఉంటుంది, ఫ్రీగానే తాగేయచ్చు, ఏం ప్రాబ్లం లేదు. లేదనుకుంటే వాటర్ బాటిల్ని కూడా ఈ విధంగా మిషన్స్ ఉంటాయి. మీరు కావాలనుకుంటే ఇక్కడ క్యూఆర్ కోడ్తో స్కాన్ చేసి మీరు వాటర్ బాటిల్ని కూడా తీసుకోవచ్చు. హాఫ్ లీటర్ వచ్చేసి 20 రూపీస్. ఈజీగా మనం బై చేసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేదు. ఈజీగా బై చేసుకోవచ్చు. ఏ విధంగా అనేది చూస్తున్నారు కదా. మనం బాటిల్ని సెలెక్ట్ చేసుకోవాలి, వాటర్ని. ఆ విధంగా క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే ఆటోమేటిక్గా అది కింద పడిపోతుంది, తీసేసుకోవడమే. అదేవిధంగా ఇక్కడ ఏదో ప్యాకెట్స్ ఉన్నాయి, ఫుడ్ ప్యాకెట్స్, ఏదో స్నాక్స్ అనుకుంటా. ఇందులో ఒక స్నాక్ ఏదో ఉంది, దీన్ని చూద్దాము. దీని రేట్ వచ్చేసి 89 రూపీస్ అండి. ఓకే, ఈ ప్యాకెట్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. స్కాన్ చేసి 89 రూపీస్ స్కాన్ చేస్తే అయిపోతుంది. ఈ విధంగా కింద పడిపోతుంది, తీసేసుకొని తినడమే. ఈ విధంగా ఉందండి. ఇదేంటో అరిసెల్ అంట. సో ఓకే, బాగానే ఉంది, పర్లేదు. ఇప్పుడైతే 89 రూపీస్, ఒక 8 ఏమో వచ్చినట్టున్నాయి. సో సరిపోతాయి అక్కడికి వెళ్ళే వరకు. ఇక్కడ చూస్తున్నారు కదా, చూడండి, ఏదో ఇండిగో ఫ్లైట్ వచ్చింది, డిపార్చర్ అవుతుంది. ఇండిగో ఫ్లైట్ వచ్చింది, అరైవల్. సో దిగుతారు. ఇప్పుడు దిగిన తర్వాత మళ్ళీ అరైవల్ మళ్ళీ ఎక్కించుకొని మళ్ళీ వెళ్ళిపోతుంది డెస్టినేషన్కి. సో క్లియర్గా ఫాస్ట్ మోషన్లో పెడతాను, ఒకసారి చూడండి. ఓకే ఫ్రెండ్స్, మన టైం అయ్యింది. ఇక మనం ఈ ముందున్నటువంటి స్క్రీన్ చూస్తున్నారు కదా, ఇక్కడ మన ఫ్లైట్ నెంబర్, బోర్డింగ్ టైం వేశారు. సో ఆ టైంకి మనం వెళ్ళిపోదాం. సో ఈ విధంగా లోపలికి వెళ్ళాలి. సో ఇంతకుముందు చూశారు కదా ఇండిగో ఫ్లైట్లకు ఏ విధంగా లోపలికి వెళ్ళారు అనేది. సో అదేవిధంగా మనం కూడా ఈ విధంగా లోపలికి వెళ్ళి ఇక్కడ స్కాన్ జరుగుతుంది, మన టికెట్ స్కాన్ చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఎవరైనా రావచ్చు, కొత్త వారికి అయినా పాత వారైనా. ఎటువంటి ఇల్లీగల్గా వస్తువులు తీసుకోపోనంత వరకు మనకు ఎటువంటి టెన్షన్ లేదు. మన దగ్గర టికెట్ అండ్ ఒక ఒరిజినల్ ఆధార్ కార్డు, ఏదైనా ఒక కార్డు ఉండాలి, అంతే. ఓకేనా? డబ్బు ఉంటే సరిపడే డబ్బు ఉంటే సరిపోతుంది. అది ఫోన్పే అయినా గూగుల్ పే అయినా ఏదైనా ఏం కాదు, ఎందుకంటే ఇండియనే కాబట్టి, లోకలే కాబట్టి ఎక్కడైనా నడుస్తుంది. వావ్, ఫస్ట్ టైం ఫ్లైట్ నేను కూడా ఎక్కడం. చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో. మన సీట్ వచ్చేసి లాస్ట్లో ఉంది. మనకు అదృష్టవశాత్తు విండో సీటే వచ్చింది. సో థ్యాంక్స్ టు గాడ్. సో ఈ విధంగా వచ్చి కూర్చోవడం, బెల్ట్ పెట్టుకొని, ఇగో ఈ విధంగా సీటు చూస్తున్నారు కదా, సీట్ ఈ విధంగా ఉంటుంది. సో లెగ్ స్పేస్ కూడా బాగానే ఉంది. ఇది ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ మన యొక్క ఎయిర్లైన్స్. సో ఇప్పుడు మనం కూర్చున్నాక మనకు ఏదో బుక్లెట్స్ ఉన్నాయండి, సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్, అదేవిధంగా ఫుడ్ గురించి ఉంది. సో ఒకసారి దానిపైన కూడా లుక్ చేయండి. అదేవిధంగా ఇక్కడ ట్రే ఉంది చూసారా, ఏదైనా తినడానికి, అదేవిధంగా వాటర్ బాటిల్ పెట్టుకోవడానికి, స్నాక్స్ తినడానికి. ఓకే.
ఇప్పుడు చూడండి, గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు, మనం కదులుతున్నాం. ఓకేనా, స్లోగా వెనక్కి వెళ్తుంది. ఇప్పుడు ముందుకు వెళ్ళి టేక్ ఆఫ్. ఓకే, ఇప్పుడు వచ్చేసరికి టేక్ ఆఫ్కి వెళ్తుంది. మీరు ప్రతిసారి ముందు నుంచి వచ్చి డిపార్చర్ లేదా అరివల్స్ అంటే పంపివ్వడానికి లేదా తీసుకువెళ్ళడానికి వచ్చి ఉంటారు. ముందు నుంచి మాత్రమే ఎయిర్పోర్ట్ని చూస్తుంటారు. ఇప్పుడు బ్యాక్ నుండి కూడా చూడండి, ఈ విధంగా ఉంటుంది. ఫ్లైట్స్ ఉండే ఏరియా నుండి ఒకసారి చూడండి. నైట్ కదా, అంత బాగా కనిపించకపోవచ్చు. ఇక ఫ్లైట్ టేకప్ అవుతూ ఉంది, చూస్తున్నారా? ఇక్కడ టేకప్ అయింది. టేకప్ అయ్యాక కింద చూడండి చిన్న చిన్న లైట్స్. అంటే ఎందుకంటే ఇది నైట్ కాబట్టి ఎక్కువ చూపించలేకపోతున్నాం, క్లియర్ గేమ్ లేదు కాబట్టి. ఇక మనం 1 గంట ప్రయాణం చేస్తే మనకు గోవా వచ్చేస్తుంది. చాలా రకాలుగా మనం గోవాకి వెళ్ళచ్చు. ట్రైన్ లేదా బస్సెస్ కూడా ఉంటాయి, స్లీపర్ అండ్ సీటర్. సో కాబట్టి అక్కడ బుక్ చేసుకున్నా కూడా దాదాపు 2000, 2500 నుంచి 3000 దాకా ఉన్నది. అదేదో ఇది ఫ్లైటే వచ్చేస్తుంది అని ఫ్లైట్ బుక్ చేసుకున్నాను. జస్ట్ 1 అవర్ మనం గోవాలో ఉంటాం, అంతే, సింపుల్. సో హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు గోవా వచ్చేసింది. ఇప్పుడు ల్యాండింగ్కి అనౌన్స్ చేస్తూ ఉన్నారు. సో ల్యాండ్ అవ్వబోతుంది. ల్యాండ్ వచ్చేసి చాలా బాగా అయింది, పర్లేదు. నాకు అదే టెన్షన్ అవుతుంది. ల్యాండ్ అవడంతో బయటకు వచ్చేసి ఈ విధంగా మనకు ఒక బస్ అరేంజ్ చేస్తారు. బస్ ఎక్కి లోపలికి వెళ్ళడమే. సో సో ఇక్కడ మనం ఎయిర్పోర్ట్ చూస్తున్నాం కదా, గోవా స్టైల్లో గోవా అంబియన్స్ మొత్తం మనకు కనిపించే విధంగా డిజైన్ చేసి పెట్టారు. సో ఈ విధంగా బెల్ట్లో, సో మనకు ముందే చెప్తారు ఏ నెంబర్ పైన బెల్ట్ పైన మన లగేజ్ వస్తుందో అది క్లియర్గా అనౌన్స్ చేస్తారు ఫ్లైట్లోనే. సో మనం వెళ్ళి ఈ విధంగా లగేజ్ తీసుకొని బయటకు వెళ్ళాలి. బయటకు వెళ్ళాక మనకి ఇక్కడ నుండి మనకు మాపుసా, పనాజీ ఈ విధంగా మనకు కొన్ని బస్ స్టేషన్స్ ఉంటాయి. అక్కడికి వెళ్ళడానికి మనకు ఇక్కడ నుండి ఈ విధంగా క్యాబ్స్ ఉంటాయి. క్యాబ్స్ మటుకు చాలా రేట్స్ ఉంటాయి, బుక్ చేసుకోవచ్చు.
మీరు హోటల్స్ బుక్ చేసుకోవచ్చు ముందే కూడా, లేదంటే చాలా వెబ్సైట్స్ ఉంటాయి. ముందుగానే బుక్ చేసుకుంటే పర్లేదు. లేదు అని అనుకుంటే నేను ఈ టైంకి రాత్రి 11 గంటలు అవుతుంది, ఏ విధమైనటువంటి బుకింగ్ చేయలేదు, ఇక్కడికి చేరుకున్నాను, ఇక్కడికి చేరుకున్న జస్ట్ మీరు బయటకు రావడంతోనే జస్ట్ 1 మినిట్ వాక్ బయటకు రావడంతోనే మనకి ఈ విధంగా రోడ్ కనిపిస్తుంది. రోడ్డుకు కొంచెం దూరాన ఆ విధంగా బస్సెస్ ఆగి ఉంటాయి. సో 24 గంటలు బస్సెస్ నడుస్తూనే ఉంటాయి. సో మీరు ఆ విధంగా బస్ దగ్గరికి వెళ్ళి ఎక్కడమే. సో మీరు ఏ బస్ స్టాండ్కి వెళ్తారో అది మీ ఇష్టం. సో నేను క్లియర్గా చెప్పేది ఏంటంటే, ఒంటరిగా వచ్చిన వాళ్ళకు, బ్యాచిలర్స్కి క్లియర్గా ఏ విధంగా ఎంజాయ్ చేయొచ్చు అనేది క్లియర్గా చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఎక్కడ ఎక్కాలి, ఎక్కడ దిగాలి, ఎక్కడ ఉండాలి, అదేవిధంగా మళ్ళీ నెక్స్ట్ డే ఎక్కడ వెళ్ళి చూడాలి అనేది క్లియర్గా చెప్తాను. మీరు చిన్న బడ్జెట్లోనే ఈ యొక్క ట్రిప్ని కంప్లీట్ చేయొచ్చు. సో మీరు క్లియర్గా ఈ వీడియోని చూడండి, ఓకేనా. ఇక్కడికి వెళ్ళాక నేను పనాజీ బస్ స్టేషన్కి నేను టికెట్ తీసుకున్నాను. టికెట్ రేట్ వచ్చేసి ఇది చూస్తున్నారు కదా. సో ఇక్కడ దిగాక సో ఈ విధంగా బస్సెస్ వెళ్తూ ఉంది చూస్తున్నారు కదా. ఈ బస్సు ప్రయాణం కూడా చాలా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, నన్ను పనాజీ బస్ స్టేషన్లో దింపేశారు. ఇక్కడ వచ్చేసరికి మనము ఏ విధమైనటువంటి రూమ్ని బుక్ చేసుకోలేదు కాబట్టి పనాజీ బస్ స్టేషన్లోనే ఇక్కడ చూపిస్తున్నటువంటి ఏరియల్ డార్మిటరీ అనే హాస్టల్ ఉంటుంది. సో ఇది బెడ్ సిస్టమ్ అండి. 200 నుండి 500 వరకు ఛార్జ్ చేస్తారు పర్ నైట్కి. సో నైట్ 9 o'clock దాకా ఛార్జ్ చేస్తారు. ఇక్కడ మీరు ఫ్రెష్ అప్ అయ్యి నెక్స్ట్ డే మన పనాజీ నుండి బాగా బీచ్, కలంగట్ బీచ్ ఏ విధంగా వెళ్ళాలి అనేది క్లియర్గా మీకు చూపిస్తాను. ఒక్కసారి బ్యాచిలర్గా ఒంటరిగా వచ్చిన వారు కూడా ఏ విధంగా మోసపోకుండా క్లియర్ కట్గా నేను చూపించే విధానాన్ని కనుక మీరు పాటిస్తే ఖచ్చితంగా ఎలాంటి స్కామ్ లేకుండా మీ యొక్క ట్రిప్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోవచ్చు. అది ఏ విధంగా అనేది నెక్స్ట్ ట్రిప్లో చూపిస్తాను. సీ యు ఇన్ నెక్స్ట్ వీడియో.